హాయ్ చింతక్యో వస్తున్నా. నీకు ఫేవరెట్ కర్రీ చేస్తున్నారండి. ఏం చేస్తున్నాను అనుకున్నావా? పాతకాలం నాటి స్పెషల్ చేస్తున్నా ఇవాళ. చూద్దాం రండి ఏంటనేసి. రాత్రి మిగిలిపోయిన చపాతీలని మంచిగా వేడి వేడి నూనెలో ఇలా తుక్కడాలు చేసి ఫ్రై చేస్తున్నా. ఒకటి అట్లాగే కూడా ఫ్రై చేసి చూపిస్తాను. చిన్న చిన్నగా ఫస్ట్ తుక్కడాలు చేసి ఫ్రై చేసిన మంచిగా వచ్చినాయి. మంచిగా వచ్చినాయి అనిపించిన తర్వాత లాస్ట్కు పెద్ద చపాతీ వేసి చూసిన అంతకన్నా మంచిగా వచ్చింది. నాకైతే చాలా నచ్చేసింది. దీన్ని దేంతో తింటాననేది ట్విస్ట్. చూద్దాం రండి దేంతో తినాలనేసి. ఫస్ట్ ఫ్రై చేసేద్దాము. 5 నిమిషాల వీడియోనే, లాంగ్గా లేదు. అందరూ తప్పకుండా చూడండి వీడియోని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చపాతీలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందరి కోసమే ఈ వీడియో చేశానన్నమాట. మంచిగా ఇలా డార్క్ కలర్ వచ్చేదాకా చపాతీలని నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. కనిపిస్తుందా ఎలా ఫ్రై అవుతున్నాయి అనేసి? నా స్టాండ్ కరెక్ట్ కూర్చోలేదు, ఫోన్ స్టాండు. మళ్ళీ కూర్చోబెడుతున్నా దీన్ని. ఇట్లా ఊపి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా కూర్చుంది. ఈ యూట్యూబర్స్కి పెద్ద కష్టం ఏంటంటే ఫోన్ని కరెక్ట్గా, కెమెరాని కరెక్ట్గా సెట్ చేయడమే పెద్ద కష్టం. అసలు యూట్యూబర్ కావడం చాలా సింపుల్ అనుకుంటారు. వీడియో తీసి అప్లోడ్ చేసేస్తే కోట్లలో సంపాదిస్తారు, వీళ్ళకేం కష్టం అనుకుంటారు. కానీ యూట్యూబ్లో ఫస్ట్ సక్సెస్ అవ్వడమే పెద్ద కష్టము. దగ్గొచ్చేస్తుంది మీతో మాట్లాడుతుంటే. అట్లాంటిది వీడియో తీయడం ఇంకో పెద్ద కష్టము. వేరే దగ్గర పోయి కూలి పని చేసేది ఈజీ, కానీ యూట్యూబ్లో వీడియో తీయాలంటే చాలా కష్టము. ఎందుకంటే పర్ఫెక్ట్గా కెమెరాని సెట్ చేసుకోవాలి, వాయిస్ని సెట్ చేసుకోవాలి. ఎంత కష్టం ఉన్నా మనసులో నవ్వుకుంటూ మాట్లాడాలి. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా బయట చెప్పుకోకుండా ఎప్పుడు స్మైల్ ఇస్తూ ఉండాలి. అప్పుడే యూట్యూబర్స్ మన నవ్వును చూసే మనల్ని ఫాలో చేస్తూ ఉంటారు. చూడండి ఇలా ఫ్రై చేస్తున్నాను. మీ ఇంట్లో చపాతీలు వేస్ట్ అవుతే ఏం చేస్తారనేసి కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి కనిపిస్తున్నాయా మీకు? ఈ స్పూన్ అట్లనే పెట్టి మర్చిపోయినా అన్నమాట కెమెరా సెట్ చేసుకుంటా. అంటే స్పూన్ కాలింది నాకు. కాలిన కూడా అట్లనే తీసిన, నవ్వుకుంటారు ఆయనతో యూట్యూబ్లో అనేసి. కట్ చేయలేని వీడియోని తీయడానికి వస్తలేదు, పడిపోతున్నాయి. అసలు నూనెలో దేవ చెంచా కూడా పెట్టి మర్చిపోయినా అన్నమాట. ఇక అర్జెంట్లో ఈ చెంచాతోనే దేవుతున్నా. నేను అట్లానే అర్జెంటుగా ఉంటే ఏది ఉంటే అదే యూజ్ చేస్తూ ఉంటా. దేవే చెంచానే కావాలి అని అనుకోను. ఇప్పుడు ఉంది పెద్ద ట్విస్ట్, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది పెద్ద చపాతీ. పడ్డది కడాయిలో. ఇప్పుడు పడ్డది అంటే నూనె తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, కానీ కాలిన తర్వాత తెలుస్తుంది ఎట్లా కాలిందనేసి. మంచిగా అనిపిస్తుంది. ఆ మధ్యలో చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాము. దీన్ని తిరిగేసుడే పెద్ద కష్టమైపోయింది నాకు. ఎక్కడ నూనె పైన పడుతుందో చేతి పైన అని భయపడ్డాను. కలర్ మాత్రం గోల్డెన్ కలర్లో సూపర్గా వచ్చింది అసలు. ఇవి ఫ్రెష్ చపాతీలు కావు, రాత్రి మిగిలిపోయిన చపాతీలు. అయిపోయింది. ఇక సెకండ్ ఏం చేసేది, దీన్ని ఎలా తినేది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. చాలా ఈజీ. బ్యాచిలర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదైతే మీకోసమే వీడియో. చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు. కడుపు కూడా నిండుతుంది. నైట్ డిన్నర్కైనా, మార్నింగ్ టిఫిన్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా. బయట పని చేసి ఈజీగా అయ్యేదన్నమాట ఇది. ట్రై చేద్దాము. ఇప్పుడు చూడండి తింటున్నాను. ఇలా తింటున్నాను. దేంట్లో అద్దుకున్నాను అనుకుంటారా? నచ్చింది, బాగానే ఉంది, సూపర్గా ఉంది. బాగా కాదు, సూపర్గా ఉంది అసలు. తోసులు ఉంటాయి కదా, తోసుల మాదిరిగా ఉంది. ఇప్పుడు చూడండి గ్లాసు కింద ఏముందనేసి. ఏందనుకుంటున్నారు? ఇప్పుడు అర్థమై ఉంటుంది. లేదు చూడాలి, చూసేదాకా అర్థం కాదనే వాళ్ళు ఒకసారి కిందకి లుక్ వేసుకోండి. చూసారంటే షాక్ అవ్వకండి, తిట్టేసేయకండి, తిట్టకండి ప్లీజ్. లైక్ చేసి వెళ్ళండి. చపాతీ కడా కల్లం చాయ్ అన్నమాట. లాస్ట్ వరకు చూసారా ఎలా ఉంది? లైక్ చేసి వెళ్ళండి, తిట్టుకోకండి. ఇలా ఇరగొట్టేసుకొని తినాలి. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఒకసారి టేస్ట్ చేసి ఇంట్లో చూసి టేస్ట్ చేసి తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. సూపర్గా వస్తుంది అసలు, ఎవరు ఊహించలేరు, అంత బాగుంటుంది అన్నమాట.
బ్యాచులర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తిట్టుకోకండి, బాయ్, వెళ్ళిపోతున్నా.